నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలి. దిశ సమావేశంలో ఎంపీ గోడెం నగేష్ సూచన. ఆయా శాఖల పరిధిలో ప్రగతి నివేదికలు సమర్పించిన అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. హెచ్సిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన. ఇండ్లు లేని నిరుపేదల కళ నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. శ్రీరామ్ కాలనీలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, యువతకు నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన దిశా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ సమీక్షా సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల తీరును కలెక్టర్ రాజర్షి షా సమావేశంలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గత సమావేశంలో ప్రతిపాదించిన విషయాలపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, ప్రధానమంత్రి గ్రామసభ యోజన, ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, విద్యుత్, వైద్య, విద్యారంగంపై ప్రత్యేకంగా చర్చ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, చేసిన ఖర్చులపై సమీక్ష జరిపారు. బోధ్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చి కొంత అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదని, అంతర్ బ్రిడ్జిల వద్ద లైట్లు అమర్చడం లేదని జాతీయ రహదారి శాఖ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయిస్తోందని అన్నారు. పథకాల అమలులో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా కృషి చేయాలని ఆదేశించారు. సమావేశం దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రజా ఇబ్బందులను తొలగించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా దిశ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు, ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఈ జిల్లాకు వస్తాయో దానికి సంబంధించినటువంటి మొత్తం 33 డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 100% గ్రాంట్స్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 60-40, కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 80-20 సంబంధించినటువంటి అనేక మొత్తం 33 శాఖలను కూడా డిపార్ట్మెంట్స్ కూడా చాలా తరోగా రివ్యూ చేసుకోవడం జరిగింది. సరే, కొంత అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉన్నా కూడా విత్ ఇన్ షార్ట్లీ 3 monthsలో వాటన్నింటినీ కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి అధికారులు మరి ఈరోజు సమీక్షలో చెప్పడం జరిగింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం హెచ్సిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జాబ్ మేళాకు హాజరైన యువతకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. హెచ్సిఎల్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్కు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిఐఈఓ గణేష్ జాదవ్, హెచ్సిఎల్ టెక్నికల్ ఏరియా హెడ్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులకు స్ట్రై ఫండ్తో పాటు ఉన్నత విద్య కోసం సహకారం అందిస్తారని తెలిపారు. ఇటువంటి సదావకాశాన్ని యువత వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
జాబ్ మేళా నిర్వహణకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనుకునేవారు సబ్జెక్టుపై సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. So arithmetic, reasoning and mental ability, MPC, BPC, I think students should be aware, must be aware about these arithmetic, reasoning and mental ability questions. So ఆ ఎగ్జామ్లో మళ్ళీ ఈరోజు ఎవరైతే రాస్తారో యాక్చువల్గా వారి దగ్గర తీసుకోవడానికి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఈరోజు సరే మనం కొంత లేట్ కూడా చేయడం జరిగింది, కానీ మీరు అందరూ కూడా ఎలిజిబులే ఉన్నారు, క్వాలిఫైడ్ కూడా ఉన్నారు, కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో బికాస్ మెనీ few of you are there and you are very interested and qualified also, so I hope all of you will be getting selected. ఇట్లా కాంపిటిటివ్ ఎగ్జామ్ పెట్టడం తర్వాత కూడా చాలా మంది ఆదిలాబాద్ నుంచి బయట వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. సో యూ షుడ్ ఆల్సో ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి మాకు ఇది HCL ఎంత పెద్ద ఎత్తున్న కంపెనీలో మాకు ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఆపర్చునిటీ దొరుకుతున్నాయి, మాకు స్టైపెండ్ దొరుకుతాయి, మాకు ల్యాప్టాప్ ఇస్తారు, తర్వాత ఫుల్ టైం జాబ్ అవుతాయి, ఫుల్ టైం జాబ్తో పాటు నేను మళ్ళీ ఇంకా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో నేను చదవచ్చు. అంటే ఇక్కడ చదవడం మానేయడం జరిగింది అవి కూడా కాదు. దిస్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీ విచ్ HCL ఇస్ ఓన్లీ ప్రొవైడింగ్ యూ. సో అది కూడా దయచేసి మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఆల్ దోస్ హూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ దే షుడ్ కంపల్సరీలీ go out of Adilabad and wherever you are getting opportunity you should stay there. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను అందించారు. ఇండ్లు లేక బాధపడుతున్న నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 4800 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో వారికి పథకాల ఫలాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా మంజూరైన ఇళ్లను పూర్తి చేసే విధంగా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు 2009 నుండి అంటే ఒక 20 సంవత్సరాల నుండి పేదలకు ఎవరికి కూడా ఇల్లు లేక బాధపడుతున్నటువంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ఇప్పటికే దాదాపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక 4800 వరకు ఇల్లు మంజూరు చేయడం, దాంట్లో 3500 ఉత్తర్వులు ఇవ్వడం, మిగతాది కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి తన సొంత ఇల్లు ఉండాలని గొప్ప కలతో, గొప్ప ఆశలతో మనమంతా కూడా జీవిస్తాం. ఈ సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఇల్లు ఎవరికైతే మంజూరైనయో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు అత్యవసరం ఉన్నాయో వాళ్లకు మాత్రమే అధికారులు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఇల్లు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు ఇస్తామని చెప్పి లేదా డబ్బులు ఇస్తేనే మీకు ఇల్లు మంజూరైతుందని చెప్పి ఎవరైనా మధ్య దళారులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకెవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనొస్తా, మంజూరైనటువంటి ఇల్లుకు మార్కోట్ ఇప్పించే బాధ్యత నాది, బిల్లు ఇప్పించే బాధ్యత నాది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.
జనాభా నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ జనాభా పెరుగుదల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా జనాభా నియంత్రణకు చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలను తెలుసుకుంటూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ పెరిగిపోతున్న జనాభాతో అవసరాలు తీరటం కష్టంగా మారుతుందని అన్నారు. దేశంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతోందని, నిర్లక్ష్యం, మూఢనమ్మకం, అక్షరాస్యత లేని కారణంగానే జనాభా పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సో ఒక ఇంట్లో మీరే ఎగ్జాంపుల్ చేసుకోండి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకో ఇంట్లో 10 పిల్లలు ఉన్నారు. మరి మీరు ఇద్దరు పిల్లలను కూడా మంచిగా వాళ్ళకి విద్యార్థి చేయొచ్చు, ఆరోగ్యంగా ఉంచవచ్చు, వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు. అదే 10 మెంబర్స్ ఉంటే ఇప్పుడు ఆ ఇద్దరిని ఈ 10 మెంబర్స్ వాళ్ళకి ఇచ్చే ఏదైనా పండుగ వచ్చిందంటే ఇద్దరికి మంచి పండుగ వేస్తే 10 మందికి ఎంతమంది ఇస్తారు. ఆ విధంగా ఎందుకంటే మన జనాభాను ఉత్పత్తి చేయడమే కాదు, వాళ్ళకి మంచి విద్య ఇవ్వడం, వాళ్ళకి ఆరోగ్యం ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు టోటల్ గత సంవత్సరాల నుంచి చూసుకుంటే మనం స్వతంత్రం వచ్చినప్పుడు మన ఫర్టిలిటీ రేట్ 6.1 ఉంది. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్ అనేది టోటల్ ఉండేది స్త్రీ సంతాన ఉత్పత్తి, అంటే ఒక స్త్రీ ఎంతమందిని సంతానాన్ని పొందుతారు. ఇదిలా ఉంటే స్థానిక కోలీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు అశోక్ మందా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పౌర బాధ్యతల గురించి తెలియజేశారు. జనాభా నియంత్రణపై మౌలిక అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ రైటింగ్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. క్లబ్ కార్యదర్శి భగవాన్ దాస్, ఎంఈఓ సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి మురళి, ప్రోగ్రామింగ్ ఆఫీసర్ బెజ్జంకి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతలు, జనాభా నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అతిథులు తెలిపారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity
and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దాదాపు 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కొంత తెరిపినిచ్చాయి. విత్తనాలు విత్తుకుని ఆశగా ఎదురు చూసిన రైతులు భారీ వర్షాల తర్వాత పంట సస్యరక్షణ చర్యలపై దృష్టి సారించారు. వర్షాలు కురిసిన తర్వాత తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పత్తి విత్తనాలు విత్తుకొని వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు వరంగా జిల్లాలో ఏకధాటి వర్షాలు కురిశాయి. దాదాపు 5 రోజుల పాటు వానలు కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పలు చోట్ల పంట నీట మునగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం జిల్లాలో పత్తి పంటనే సాగు చేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో పొలాల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రబీ సీజన్లో జొన్న పంట సాగు చేసిన రైతులకు మే నెల చివరిలో తుఫాను కారణంగా కురిసిన వర్షాలతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నేలలో తేమ శాతం ఎక్కువ అవడంతో నీరు నిలిచిపోయి పోషక లోపాలు కనబడుతున్నాయి.
వర్షాలు తగ్గిన వెంటనే నీరు నిలిచి ఉన్న పొలాల్లో కాలువల ద్వారా నీటిని తొలగించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచిస్తున్నారు. సూర్యరశ్మి వచ్చిన వెంటనే 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను ఎకరాకి వేసుకోవాలని చెబుతున్నారు. పోషక లోపాలు కనిపిస్తే తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. రబీలో జొన్న సాగు చేసిన పొలాల్లో కాండం తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున రైతులు వెంటనే మ్యాంకోజెన్, కార్బండిజం కలిపి మొక్కల మొదట వద్ద వేసుకోవాలన్నారు. కలుపు నివారణ కూడా చేసుకున్నట్లయితే పంటలు ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. మరి గత 5-6 రోజుల నుంచి వర్షాలు అత్యధికంగా కురుస్తూ ఉన్నాయి. మరి ఈ వర్షాలకు అనుగుణంగా ప్రతి పంటలో కొంత పోషక లోపాలు కనబడతా ఉన్నాయి. మరి వాటి నివారణకి ముఖ్యంగా చేనులో నిలిచిన నీళ్ళని కాలువల ద్వారా బయటకి తీసివేసి తర్వాత సూర్యరశ్మి సోకినప్పుడు యూరియా ఎకరానికి 25 కిలోలు, అదేవిధంగా 10 కిలోల పొటాష్ కలిపి మొక్క మొదట్లో వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులలో పోషక లోపాలు ఎక్కువగా గమనించినట్లయితే 3-19 లేదా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున అక్కడక్కడ ఈ కాండపు కుళ్ళు కూడా గమనించడం జరిగింది. మరి ఈ కాండపు కుళ్ళు నివారణకి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ లేదా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేసినట్లయితే ఈ కాండపు కుళ్ళు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి అత్యధికంగా వర్షాల వలన ప్రతి పంటలో కలుపు సమస్య కూడా కనబడతా ఉంది. ఈ కలుపు సమస్య నివారణకి పైరిథయోబ్యాక్సోడియం 250 మిల్లీలీటర్లు, దాంతోపాటు క్విజలోపాపిథైల్ 400 మిల్లీలీటరు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి అదేవిధంగా వేలపాటి ఆకులవైనటువంటి కలుపును నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి చర్యలు చేపట్టినట్లయితే పంట మంచిగా పెరిగే అవకాశం. తలమడుగు మండలం డోర్లీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల పెచ్చులు ఊరిన నేపథ్యంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. ఇక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే ఇతర భవనంలో తరగతులు జరిగేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల అభివృద్ధి పనులను త్వరలోనే కలెక్టర్ చొరవతో చేపడతామని తెలియజేశారు. మొన్న అటుమొన్న 2 రాత్రుల భారీ వర్షంకు పురాతన బిల్డింగ్ ఎప్పుడో 20-30 గంటల బిల్డింగు మొత్తం స్లాబు బెట్కలు పడిపోయింది. అట్లా 4 జాగ్రత్త పడిపోయింది. అదృష్టం ఏంటంటే పిల్లలు లేని టైంలో పడుతుంది, ఎవరికి నష్టం జరగలే. అదే పాఠశాల పిల్లలు ఉండే టైంలో అయితే పిల్లలు చనిపోయే అవకాశాలు ఉండే. మరి నిన్న ఈ సమస్యని మన ఎవరు హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులు కూడా ఫోన్లో మాకు తెలియజేయడం జరిగింది. నిన్న మన జిల్లా కలెక్టర్ మన రాజర్షి గారిని సాయంత్రం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సారు ఎన్నికల్లో ఇవ్వండి సార్, లేకుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే సారు స్పందించి తప్పకుండా ఏదైనా స్కూల్ బిల్డింగ్ మంజూరు చేస్తామని చెప్పిండు. మా ఆడకేజందరూ బూత్ ఇన్ఛార్జి గారికి కూడా మేము తెలియజేశాము. ఆయన కూడా ఎక్కడన్నా పనులు నడని ఏమైనా ఉంటే అక్కడన్నా క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పి మా గజేందర్ గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈ 15-20 రోజులలో మేము ఇక్కడ స్కూల్ బిల్డింగ్ పనులు మొదలు పెడతాం. జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నీటితో జలకలను సంతరించుకున్నాయి. దాదాపు 5 రోజుల పాటు విరామం లేకుండా వర్షం కురవడంతో తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుండి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గురువారం రాత్రి ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.20 మీటర్ల నీటి మట్టం కొనసాగిస్తున్నారు.
ప్రాజెక్టులోకి 860 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 859.14 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఉందని జేఈ హరీష్ తెలిపారు. తలమడుగు మండల కేంద్రంలో ఈ నెల 13న జరగనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామ మాల సంక్షేమ సంఘం సభ్యులు కాడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ హాజరవుతున్నారని స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. గ్రామ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూతదేవన్న, కార్యదర్శి శశివర్ధన్, చంటి, నేతుల గంగన్న, పురుషోత్తం, భూమన్న, వసీం తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మండల కేంద్రంలో తలమడుగు మండలంలోని అన్ని కుల సంఘాలు, అందరూ నాయకులు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రతి కుల సంఘాలు, అన్ని యువజన సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మహోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలి. దిశా సమావేశంలో ఎంపీ గోడెం నగేష్ సూచన. ఆయా శాఖల పరిధిలో ప్రగతి నివేదికలు సమర్పించిన అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు కలెక్టర్ రాజర్షి దిశానిర్దేశం. హెచ్సిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన. ఇండ్లు లేని నిరుపేదల కళ నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. శ్రీరామ్ కాలనీలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.